నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు కలకలం రేపుతోంది. గత నెల 31వ తేదీన గుండెపోటుతో మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకార్థం నర్సంపేట మెడికల్ కాలేజీ సమీపంలో ఇటీవల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవని అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు, మున్సిపల్ అధికారులు భారీ బందోబస్తు నడుమ అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఈ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. విగ్రహం తొలగించే సమయంలో పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను, మీడియాను, బీఆర్ఎస్ నాయకులను కూడా లోపలికి అనుమతించలేదు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బందిని సైతం సెల్ ఫోన్లు తీసుకెళ్లనివ్వలేదంటే ఈ తొలగింపు ఎంత రహస్యంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పెద్ది విగ్రహం తొలగింపు వ్యవహారం నర్సంపేటలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విగ్రహం తొలగింపు పట్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది అప్రజాస్వామిక చర్య అని, కక్షపూరిత రాజకీయమని ఆరోపిస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతోంది.